అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో మొంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులు అందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మిర్యాల శిరీషాదేవి భరోసా కల్పించారు. మొంతా తుఫాను ప్రభావం వలన ఆమె పెద్ద భీంపల్లి, ఇందుకూరుపేట పర్యటించి ఆమె మినుము పంట, వరి పంట నష్టపోయిన రైతులను అన్యాయం జరగకూడదని ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎంఆర్ఓకి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పరిశుభ్రత ఉండాలని అన్నారు. సహాయక చర్యల్లో కూటమి నాయకులు, టీడీపీ మండల అధ్యక్షుడు గోట్ల చంటిబాబు, టీడీపీ నాయకులు, జనసేన మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు, జన సైనికులు, బీజేపీ మండల అధ్యక్షుడు కారం రామన్నధర, బీజేపీ నాయకులు ముందు వరుసలో ఉండాలన్నారు. అలాగే పలు స్థానిక సమస్యలు ఆమె దృష్టికి వచ్చిన మరుక్షణం సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అది కూడా మేడం గారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను చెప్తానండి. డిపార్ట్మెంట్ అయితే మట్టికి 10,000 మంది రైతులే మేడం. అందులో ఏంటంటే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే బలవంతంగా రావడం వల్ల ఏం జరిగిందంటే పొలాలకు పట్టాలు ఇవ్వలేదు మేడం, ఈ రోజుకి ఇవ్వలేదండి. దానివల్ల ఏంటంటే ఆ రైతు కూడా ఆ భూమి నాది చూపిస్తే దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక ఎవరన్నా వచ్చి అవతలతో దెబ్బలాడితే దాన్ని వదిలేసి పట్ట రావడం తప్ప ఏ విధమైన ఇది లేదు మేడం. కాబట్టి ఏంటంటే అన్నయ్య చెప్పినట్టు ఏదైతే రైతు చేసుకుంటున్నాడో చిన్నపాటితో పెద్దపాటితో ఏదైనా మనం చేయగలిగిన సహాయం చేస్తే ప్రతి రైతు కూడా మనం కోసం చెప్పుకుంటాడు, మాకు నిలబడ్డారు అనేది ఇది అవుతుంది. ఫోటో తీసుకున్నారు మొన్న తుఫాను 3 రోజులు మీరు అందుబాటులో లేరని వచ్చింది. చేస్తారా మీరు? ఎంత ఎకరాలు మీ రైతులు? అంటే 13-18 రకం ఇప్పుడు చుట్టూ పచ్చిగా ఉన్నదంతా కూడా 13-18 అది తట్టుకుంటుందండి. తట్టుకుంటుంది. ఎక్కడైతే ఈ బీపీటీ యావరేజ్ ఉన్నది సాంబ మట్టి ఇది వర్షం కానీ గాలి పోసిన పెడుతుంది. ఇంకా ఆలోచన చూడండి, మన మొత్తం తిరగండి. ఎవరికి మీ పంట ఇట్లాగా నష్టపోయామని సహాయం మాకు రాకూడదు. చూడండి, సో మనం ఇచ్చేది గవర్నమెంట్ ఏదైనా సాయం చేసినా వాళ్ళే ఇస్తారు కనుక మనకు పెట్టులో ఏమి ఇవ్వట్లేదు కనుక చిన్నది పోయినా సరే అది మీరు నోటిఫై చేయాలి. కౌలు రైతులు మనకి ఎక్కువ మంది అక్కడ భూమి కంపల్సరీ ఇక్కడ భూమి ఉంటుంది. ఎవరన్నా దాని అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కన్నా మన రంపచోడవరం నియోజకవర్గానికి ఈ యొక్క ఫ్లడ్, ఈ మొంతా యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి. ఎందుకంటే మిగతా ప్రాంతాలు కాకినాడ, రాజమండ్రి చూస్తే ఎట్లా ఉంది, మనకి చూస్తే ఎట్లా ఉంది అన్నది వేరియేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుడి దయ వల్ల దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ. అయితే అక్కడక్కడ చాలా మండలాల్లో పాడి, అదే విధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా మన దేవీపట్నం మండలంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ వరి, అదే విధంగా మినుములు కూడా, మినప చేనులు ఎక్కువగా వేస్తున్నారు మన దేవీపట్నం మండలంలో. వరి కంటే ఎక్కువ మినప చేనులు ఎక్కువ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము. ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము అధికారులతో మాట్లాడి అవి వెంటనే మేము నోట్ చేసుకోమని ఆ యొక్క లిస్ట్ ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది. మేము ఎమ్మెల్యేగా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా
ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మొంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి పై అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. దాని నిమిత్తం, ఆయన ఆలోచన నిమిత్తం ఈ రోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీస్, జడ్పీటీసీలు ఉండడం వల్ల కొంచెం పనులు అవని పరిస్థితి ఉంది. అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎవరు నిలబెట్టినా వాళ్ళకి మనం ఓటేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు గమనించండి, మేము ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, గ్రామంలో ప్రతి గ్రామానికి, ప్రతి మూలకి, మారుమూల ప్రాంతానికి వెళ్ళి తిరిగే సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే దిశగా మేము ఎమ్మెల్యేలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారో ఎమ్మెల్యేగా మేము కూడా అట్లాగే ప్రజల యొక్క పాలనలో ముందుకెళ్తా ఉన్నాం. కనుక దయచేసి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీ యొక్క మన్నలను, ఆశీర్వాదాలను అందించాలని కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా ఇప్పటికి 3 మండలాలు తిరగడం జరిగింది. ఒకటి గంగవరం, అడ్డదీగల, రాజమంగ మండలంలో మేము తిరగడం. అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ అంటే కాలువలు కూడా పొంగి పొరులుతా ఉన్నాయి. అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది, అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా పంట నష్టం ఏమైనా జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేసి వెంటనే మీరు నమోదు చేసుకొని జియో ట్యాకింగ్ చేసి ఆ యొక్క నివేదికలు మాకు పంపించండి, మేము పైకి పార్టీ ఆఫీస్కి పంపిస్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాం అనుకుని మేము చెప్పడం జరిగింది. కనుక త్వరలోనే ఇంకో 2-3 రోజులు పూర్తి సర్వేలు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండలంలో ఉన్న రెవెన్యూ, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని ఫాలోఅప్ చేస్తారు. ఇంకో 2-3 రోజుల్లో ఇది పూర్తి నివేదికలు మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.